నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మిర్యాలగూడ నుంచి అండి. మిర్యాలగూడ. ఓకే, శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే, మీ పాప పుట్టిన తేదీ, టైము చెప్పండి. చెప్తాను. మా పాప పేరు పావని అండి. ఓకే. 5వ తారీఖు 10వ నెల 2002. 5/10/2002. 2002 ఉదయం 5:30 ఉదయం 5:30 నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో పుట్టింది. నల్గొండ జిల్లా నాగులపల్లిలో పుట్టింది. ఓకేనండి, ఇప్పుడు మీ పాప గురించి ఏమైతే అడగాలనుకుంటున్నారో గురువు గారిని అడగండి నేరుగా. సరే, ఓకే మేడం. చెప్పండి. నమస్తే గురుగారు. చెప్పండి. మా పాపకి పెళ్లి చేద్దామని దగ్గరకు వస్తున్నాయి, సంబంధాలు పోతున్నాయి. ఓకే. ఒకసారి రావుకేతు పూజ కూడా చేయించినాము. ఉత్తర నక్షత్రము, సింహరాశి, కన్యా లగ్నం అయింది. అంటే రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి కాలసర్ప దోషం అని చేయించమని చెప్పుంటారు. చేయించామండి. ఇక్కడ శుక్రుడు స్వక్షేత్రములో ఉన్నాడు, అలాగే వృషభములో రాహు ఉన్నాడు. ఎప్పుడు చేయించారు ఇది? ఎప్పుడు చేయించారు ఈ పరిహారం అనేది? సంవత్సరం అవుతుంది గారు. ఇక్కడ చంద్రకుజులు కూడా కలిసి ఉన్నారు. చంద్రకుజులు కలిస్తే చంద్రమంగళ యోగం అనేటువంటిది ఒకటి ఉన్నది. కానీ చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు కాబట్టి సరే ఇంకా చేయించాను అంటున్నారు కదా, మరి సరే పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. కానీ మీరు ఒక పని చేయండి, పాపను మంగళవారము ఇప్పుడు ఈ నాగులది ఇది ఉంటుంది కదా, ప్రతిష్ఠ చేసినటువంటివి దేవాలయాల్లో నాగప్రతిష్ఠ చేసి ఉంటారు. ఆ చేసినటువంటి నాగుల కట్టకు తిరగమనండి. అది ఒక 11 ప్రదక్షిణలు ప్రతి మంగళవారము తిరిగితే చాలు. అలా ఒక 5 మంగళవారాలు తిరగమనండి పాపను. తప్పకుండా వివాహం ఖాయం అవుతుంది.